వార్ 2 టీజర్ వచ్చింది, ఇంటర్నెట్ని షేక్ చేసింది. కట్ చేస్తే 2 వారాల్లో మరో టీజర్ రాబోతోంది. అది కూడా యుద్ధ ప్రాతిపాదికన టీజర్ రెడీ అవుతోంది. నిజానికి ఎన్టీఆర్ బర్త్డే సర్ప్రైజ్ కోసం 3 టీజర్లు రెడీ చేసింది ఫిల్మ్ టీమ్. అందులో 2వ టీజర్నే లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. అది కూడా బాగానే పేలింది. అంతా బాగుంది అనుకుంటున్న టైంలో సడన్గా కొత్త టీజర్ని లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇదే కాస్త గందరగోళంగా ఉంది. ఎక్కడా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు, కానీ అనఫీషియల్గా కొత్త టీజర్ కట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ ప్రమోషన్లో ఎమోషన్ పెంచేందుకు మరో టీజర్ని లాంచ్ చేయాలనుకుంటే ఆల్రెడీ 3 కట్ చేశారు. అందులో 2వ టీజర్ని వదిలారు. కాబట్టి మిగతా 2 టీజర్స్లో ఏదో ఒకటి వదలొచ్చు కదా. కానీ పని కట్టుకుని అది కూడా 2 వారాల్లో వార్ 2 2వ టీజర్ని రెడీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంతగా కొంపలు మునిగే పరిస్థితి కారణం ఏంటి? కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసమే ఆ పని చేయాల్సి వస్తుందా? టేక్ ఎ లుక్. వార్ 2 టీజర్ ఇంటర్నెట్ ని కుదిపేసింది. ఎన్టీఆర్ సాలిడ్ డైలాగ్ డెలివరీ, అది కూడా హిందీలో అదిరిపోయిందన్నారు. కేరా అద్వానీ బికినీ లుక్ అయితే వైరల్ చేశారు. అంతా బాగుంది. హిందీ థియేట్రికల్ రైట్స్ కోసం అక్కడి డిస్ట్రిబ్యూటర్లు కోట్లతో పోటీ పడుతున్నారు. కానీ సాడ్ రియాలిటీ ఏంటంటే తెలుగు రైట్స్ సడన్ గా పడిపోతున్నాయి. అందుకే కొత్త టీజర్ తో ఎన్టీఆర్ క్రేజ్ కి డ్యామేజ్ కాకుండా చూసుకుంటున్నారు. ఇదేదో యాంటీ ఫ్యాన్స్ మాయాజాలం కాదు. టీజర్ లో చిన్న లోపం వల్ల వచ్చిన సమస్య. వార్ 2 టీజర్ బానే ఉన్నా అందులో ఒకే ఒక్క అంశం తెలుగు ఏరియా థియేట్రికల్ రైట్స్ కొంప ముంచేస్తుంది. అదే ఇండస్ట్రీని షాక్కి గురిచేస్తుంది. నిజానికి వార్ 2 మూవీ టీజర్ రిలీజ్ కాకముందు వరకు ఈ సినిమా తెలుగు రైట్స్ 120 కోట్ల నుంచి 150 కోట్ల మధ్య పలికాయి. ఒకానొక దశలో తెలంగాణ రైట్స్ 75 కోట్లు కోట్ చేసిన యాస్ట్రాల్ ఫిల్మ్స్ నో చెప్పారు. తెలంగాణ వరకు కనీసం 90 కోట్లు ఉండి తీరాలన్నారు. ఆంధ్రాలో 40 నుంచి 50 కోట్ల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో వార్ 2 తెలుగు వర్షన్కి నైజాం ఆంధ్ర ఏరియా థియేట్రికల్ రైట్స్ సడన్గా 80 కోట్లకు పడిపోయాయి. కారణం క్రేజ్ లేక కాదు, టీజర్ చూశాక తెలుగు నేటివిటీ మిస్ అవ్వటమే. ఇది హిందీ వాళ్లకు నచ్చేలా ఉంది, కానీ ఎక్కడా తెలుగు సినిమా అనిపించేలా లేకపోవడం పెద్ద మైనస్. ఇందులో హృతిక్, కైరా పాత్రలు ఓకే. ఎన్టీఆర్ యాక్షన్ ఎమోషన్స్ కేక అంటున్నారు. హిందీలో తన డైలాగ్ డెలివరీకి ఫిదా అవుతున్నారు. కానీ ఎందుకో టీజర్ చూస్తే ఏదో హిందీ మూవీలో ఎన్టీఆర్ కనిపిస్తున్నట్టుంది, కానీ తన తెలుగు ఫ్యాన్స్కి కనెక్ట్ అయ్యేలా టీజర్ కనిపించట్లేదట. అంటే సినిమా బాలేదని కాదు, అది టీజర్తో తేలే ఛాన్స్ లేదు. కానీ టీజర్ కట్ చేసిన విధానం మాత్రం ఓవరాల్గా ఓకే, కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం కనెక్షన్ మిస్ అవుతున్నారు. అంతవరకు కట్ చేసిన మిగతా 2 వర్షన్స్ కూడా పక్కన పెట్టి కొత్త టీజర్ కట్ చేస్తున్నారు. 2 వారాల్లో 2వ టీజర్ని అది తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే కంటెంట్తో కట్ చేస్తారట. ఇదో రకంగా ఫ్యాన్స్కి 2వ టీజర్ రూపంలో పండగ తెచ్చినట్టే.